స్వామి 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 ఎవరు మీరు? ఏమైంది? ఏం జరిగింది? ఆనందిని ఎవరో మట్టిలో పూడ్చిపెట్టారు. ఊపిరి ఆడట్లేదు స్వామి. అయ్యో, ఎవరి పనిది? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. సమయం లేదు, ముందు ఆనందిని బతికించాలి. అలాగే, లోపలికి రండి. ఇక్కడ పడుకోబెట్టండి. ఆనంది ఆనంది ఎంతసేపటి నుంచి ఊపిరి తీసుకోకుండా ఉంది? అరగంట నుంచి స్వామి. అవునా? అయితే బ్రతకడం చాలా కష్టం. హాసన్, ఆనందిని మనం ఏదైనా పక్క టౌన్లో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఆసుపత్రికి వెళ్లే వరకు ప్రాణాలు ఉండాలి కదా. ఉండండి, నేనే ప్రయత్నిస్తాను. మీ ఇద్దరూ బయటికి వెళ్ళి కూర్చోండి. లేదు స్వామి, మేము ఇక్కడే ఉంటాం ఆనందితో. చూడు బాబు, వైద్యం చేసేటప్పుడు కొన్ని చూసి తట్టుకోలేరు మీరు. నాకేమైనా పర్వాలేదు స్వామి. ఆనంది కళ్ళు తెరిచి చూసేంతవరకు నేనిక్కడి నుంచి బయటికి వెళ్ళను. ఇక్కడే ఉంటాను. ఆనందిని కాపాడండి ప్లీజ్ స్వామి. బాబు, ఈ బాబుకు నువ్వైనా చెప్పు. ఆలస్యం చేసే కొద్దీ ఆనంది ప్రాణాలకే ప్రమాదం. సార్, మనకు కావాల్సింది ఆనంది ప్రాణాలతో బయటపడ్డాం. స్వామిని వైద్యం చేయనిద్దాం. పదండి సార్, మనం బయటికి వెళ్దాం. లేదు అశ్విన్, నేను ఇక్కడే ఉంటాను. సార్ ప్లీజ్ సార్, రండి సార్. స్వామి, మీరు వైద్యం చేయండి. ఆనంది! సార్ పదండి సార్. ఆనంది! ముందు పదండి సార్. తప్పు చేశాను అశ్విన్, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆనందికి నా ప్రేమ గురించి ముందే చెప్పాల్సింది. పెద్ద పొరపాటు చేశాను. ఆనంది నీకు పరిచయం కాకముందే నాకు తెలుసు. ఒకసారి మేము అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి ఫ్యామిలీతో సహా ఇక్కడికి వచ్చాం. అప్పుడే ఆనందిని ఫస్ట్ టైం నేను చూశాను. తనే నా లైఫ్ పార్ట్నర్ అని ఆ రోజే నేను డిసైడ్ అయ్యాను. ఆ తర్వాతే తను మన కంపెనీలో పనికి చేరింది. ఆనందికి నాకు ఎక్కడో ప్రీవియస్ లైఫ్ ఉందని నాకు అనిపించింది. తన కోసమే నేను కంపెనీ బాధ్యతలు తీసుకున్నాను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని, అది చాలా డీప్గా ప్రేమిస్తున్నానని నీకు చెప్పాను కదా స్వెన్. చెప్పారు సార్, కానీ ఆ అమ్మాయే ఆనందని నేను అనుకోలేదు. కానీ మధ్యలో సుందరుడు అనే ఒక దరిద్రుడు ఆనంది లైఫ్లోకి వచ్చాడు చూడు. అప్పుడు పట్టుకుంది నా లైఫ్కి శని. ఆ సుందరుడి వల్లే నేను తనని లవ్ చేస్తున్న విషయం ఆనందికి ఇప్పటి వరకు చెప్పలేకపోయాను. అన్నిటికీ కారణం సుందరుడు అనే మాయగాడే. అసలు ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. అవును సార్, ఇలాంటిది నేను ఊహించలేదు. ఆనందికి ఏమీ కాకూడదు, తను ప్రాణాలతో బ్రతకాలి. ఆ తర్వాత ఆనందిని నా లైఫ్లో అస్సలు మిస్ కాను. దేవుడా, ఆనందికి ఏమీ కాకూడదు. తనని కాపాడు తండ్రి. దిం 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 దిం
సార్, ఆనంద్ స్ప్రోలోకి వచ్చినట్టుంది. ఆనంది, 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 నీకేం కాలేదు కదా? అమ్మవారి నగలేవి సార్? అమ్మవారి నగల మూట చిట్టి చేతికిచ్చి పంపించాం. ఈ పాటికి అవి మీ అమ్మా నాన్నల దగ్గరికి చేరుంటాయి. నువ్వేం కంగారు పడకు. కాకపోతే ఆ రాస్కెల్స్ తప్పించుకొని పారిపోయారు. వాళ్ళని ఎలాగైనా పట్టుకుంటాం. చాలా థ్యాంక్స్ సార్. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, అశ్విన్కి. నువ్వు ఇలా మళ్ళీ ప్రాణాలతో బయటపడ్డావంటే దానికి అశ్వినే కారణం. నిన్ను పాతిపెట్టిన చోటు తను కనిపెట్టగలిగాడు కాబట్టే నిన్నిక్కడికి తీసుకొచ్చాం. నీ ప్రాణాల్ని మాత్రమే కాదా ఆనంది, నా ప్రాణాల్ని సేవ్ చేసింది కూడా అశ్వినే. సార్, నాకిలా జరిగిందని మా అమ్మ నాన్నలతో చెప్పకండి. అంతేకాదు, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ఏంటి నువ్వనేది? ఇప్పుడు నాకేం కాలేదు కదా సార్. దీని గురించి చెప్పి అందరినీ బాధ పెట్టడం ఎందుకు? నా కోసమైనా దయచేసి ఎవ్వరికీ చెప్పకండి. ఒకవేళ ఇలా ఉన్నావేంటని మా వాళ్ళు అడిగితే దొంగల్ని పట్టుకునే ప్రయత్నంలో కింద పడిపోయానని నేనే చెప్తాను. స్వామి, మీరు నాకు వైద్యం చేసిన సంగతి మా అమ్మా నాన్నలకి చెప్పకండి. నా అలాగే. ప్రాణాలు కాపాడినందుకు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. సరే. ఆచారి గారు, ఒక్కసారి ఆ నగలు పరిశీలించండి. అయ్యా, ఈ నగలన్నీ బంగారపువే, ఎలాంటి సందేహమూ లేదు.